సన్ రైజ్ హైదరాబాద్ సిఎస్కేని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో నాకౌట్ చేసి క్వాలిఫై అయింది. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ కూడా క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇద్దరు గురించి, ఒకరు ఇషాన్ కిషన్ అండ్ కమిన్స్. ఇషాన్ కిషన్ మాత్రానికి ట్రావిస్ హెడ్ వెంటనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తను బ్యాటింగ్ వచ్చి చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు అనుకోవచ్చు. అటు అభిషేక్ శర్మ కూడా తను చాలా స్లోగా ఆడాడు. ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ కాగానే క్లాసన్ తో కలిసి ఆల్మోస్ట్ వాళ్ళిద్దరే గెలిపిస్తారు అనుకున్నాం. మ్యాచ్ ఎంతో సూపర్ గా ఆడారు. అటు క్లాసన్ అవ్వచ్చు, ఇటు ఇషాన్ కిషన్ అవ్వచ్చు. ఇషాన్ కిషన్ అయితే ఎక్సలెంట్ గా తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనే గెలిచాడు. 47 balls లో 70 runs కొట్టాడు. అందులో 3 6లు 7 4లు ఉన్నాయి. ఇక అటు క్లాసన్ కూడా సూపర్ గా ఆడాడు. స్టార్టింగ్ లో చాలా స్లోగా ఆడారు ఇద్దరు, కానీ ఆ తర్వాత ఒక్కసారి తనకి ఒక 2 లైఫ్లు వచ్చాయి. ఆ 2 లైఫ్ల తర్వాత మాత్రం తను రెచ్చిపోయాడు. చాలా రిస్కీ షాట్స్ ఆడాడు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతున్న టైంలో తను రిస్క్ తీసుకొని మంచి షాట్స్ ఆడాడు. 26 balls 47 runs కొట్టాడు. ఈ సీజన్ లో చూసుకుంటే తను ప్రతి మ్యాచ్ ఒకే ఒక మ్యాచ్ తను 30 కంటే తక్కువ రన్స్ కొట్టాడు. మిగిలిన అన్ని మ్యాచ్లో 30 runs కొట్టాడు. ఇప్పుడైతే టాప్ స్కోరర్ తనే, ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంది. ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ పొజిషన్ లో ఉండంటే తను ఏ రేంజ్ లో ఆడుతున్నాడో అర్థం చేసుకోండి. మిడిల్ ఆర్డర్ లో మాత్రానికి ఎస్ఆర్హెచ్ కి తను ఒక దేవుళ్లా ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం ప్రతి మ్యాచ్ ఇందాక చెప్పినట్టు ప్రతి మ్యాచ్ 30+ runs కొట్టాడు. ఇక కమిన్స్ అయితే తన సీనియారిటీ చూపించాడు. ఈ ఫస్ట్ 2 overs లో సంజు శాంసన్ హిట్టింగ్ చేస్తుంటే తన 3rd over బౌలింగ్ వచ్చి సూపర్ గా అవుట్ చేశాడు తను. ఆ తర్వాత మళ్ళీ కెప్టెన్ రుతురాజ్ని తనే అవుట్ చేశాడు. మళ్ళీ మిడిల్ ఓవర్స్ లో వచ్చి సూపర్ గా ఆడుతున్న ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ కార్తిక్ శర్మని తనే అవుట్ చేశాడు. 4 overs లో జస్ట్ 28 runs ఇచ్చి 3 wickets తీశాడు. ఆ 3 wickets కూడా చాలా క్రూషియల్ వికెట్స్. ఇక సిఎస్కే విషయానికి వస్తే కెప్టెన్ రుతురాజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని అందరినీ షాక్ గురి చేశాడు. ఆ తర్వాత సంజు దిగి తను ఫస్ట్ 2 overలు చాలా అద్భుతంగా ఆడాడు, కానీ తర్వాత కమిన్స్ తను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఉర్విల్ పటేల్ తను రావటమే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు, కానీ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. తన్ని షాకిబ్ హాసన్ అవుట్ చేశాడు. దూబే అండ్ బ్రేవిస్ ఒక మంచి ఇన్నింగ్స్ వాళ్ళ నుంచి. బ్రేవిస్ తర్వాత హిట్టింగ్ చేశాడు. దూబే కూడా ఒక 4 ఓ 6 కొట్టి 26 runs కొట్టాడు, కానీ లాస్ట్ లో తను హిట్ చేయలేకపోయాడు. ఇక లాస్ట్ లో ప్రశాంత్ వీర్ కూడా తను చాలా ట్రై చేశాడు, కానీ ఒక్క బాల్ కూడా తనకి బ్యాట్ కనెక్ట్ అవ్వలేదు. మొత్తంగా చూసుకుంటే సిఎస్కే 180 runs కొట్టారు. ఇక అటు సన్ రైజ్ బౌలింగ్ చూసుకుంటే అందరూ సూపర్ గా వేశారు. కమిన్స్ అవ్వచ్చు, ఇషాన్ మలింగ్ అవ్వచ్చు, అండ్ ముఖ్యంగా షకీబ్ హాసన్ అందరూ జస్ట్ 7+ ఎకనామ్ రేట్ తో వేశారు బౌలింగ్. ఇక అటు 181 టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన సన్ రైజ్ ట్రావిస్ హెడ్ చాలా ఎర్లీగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు చాలా మెచ్యూర్డ్ గా ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన ఆవేశపడి హిట్టింగ్ చేయకుండా చాలా మెచ్యూర్డ్ గా చూసుకొని ఆడాడు. 21 balls లో 26 runs కొట్టి ఇషాన్ కిషన్ ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ చెలరేగిపోయారు. ఇందాక చెప్పినట్టు ఇషాన్ కిషన్ 47 balls లో 70 runs, క్లాసన్ వచ్చేసి 26 balls లో 47 runs కొట్టారు. అక్కడే ఎస్ఆర్హెచ్ గెలిచింది.